అది అలా అడిగితే రెస్పాన్స్ వెంటనే ఉంటది. రాష్ట్రంలో నాకు 4వ ప్లేస్ ఇచ్చారు, దేశంలో 3వ ప్లేస్ ఇచ్చారు ముఖ్యమంత్రుల్లో పాపులారిటీ కింద. అవునా? కంగ్రాచులేషన్స్ సార్. ఎందుకు మొదటి స్థానం చెప్పలేకపోయారని మిమ్మల్ని అడుగుతున్నా. నేను పాపులారిటీ సంగతి మాకు తెలదు కానీ సార్, దేశంలో అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రులు మీరే నెంబర్ 1 అంట సార్. సరే గాని ఇంకేంటి సార్ విశేషాలు? రాజంపేట మంచి నియోజకవర్గం. మరి అంత మంచి నియోజకవర్గంలో ఎందుకు ఓడిపోయారు సార్? కొన్ని కారణాల వల్ల మీరు మాకు ఓట్లు వేయలే. అదిగో ఆయన ఎవరో జిల్లా కావాలంటున్నాడు, ఇచ్చేస్తారా? అదేనయ్యా, జిల్లా జిల్లా అంటున్నావు, జిల్లా కావాలి. మోసం చేసే వాళ్ళకి ఓటేస్తుంది. ఇప్పుడు నాకు న్యాయం చేయమంటే ఓట్లు వేసే వాళ్ళకి ఏం చెప్పాలి నేను? మీరేం మాట్లాడుతున్నారు? దాని అర్థం ఏటో తాత్పర్యం ఏటో నాకేట అర్థం కావట్లేదండి. మనం అందరం స్వర్గం విన్నాం. సడన్ గా స్వర్గం టాపిక్ ఎందుకు వచ్చింది సార్? విన్నారా? స్వర్గం చూడలేదు కానీ విననైతే విన్నాం. నరకం విన్నారు? నరకం గురించి కూడా చందమామ కథల్లో చదివాం సార్. అంటే ఏంటి? ఏమో సార్, మాకు తెలదు. ఎప్పుడు వెళ్ళింది లేదు, చూసింది లేదు. మీకు తెలిస్తే చెప్పండి. మంచి చేస్తే స్వర్గానికి పోతారు. ఓహో అలాగా, మీకు చాలా విషయాలు తెలుసుమా. తప్పు చేస్తే ఎక్కడికి పోతారు? ఇంకెక్కడికి? రాజమండ్రి సెంటర్ జైలుకి పోతారు. ఎక్కడికి పోతారు? పోనీ మీరు చెప్పండి సార్. నరకానికి పోతారు. ఓహో, అంటే దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే రాజకీయ నాయకులందరూ డైరెక్ట్ గా నరకానికి పోతారన్నమాట. అక్కడ ఏం చేస్తాడు యమధర్మరాజు? మాకెలా తెలుస్తుంది సార్? మేము ఎప్పుడు వెళ్ళలేదు. మీకు తెలిస్తే చెప్పండి. తలసలగాలి ఆయిల్లో వేసి కాల్చే పరిస్థితులు అవునా కాదా? సార్ మీకు దండం పెడతానండి, ఈ సందమామ కథలు ఆపేసి ఇంకేదైనా చెప్పండి సార్. రేపు రాబోయే రోజుల్లో సంజీవని అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నా. ఆ ప్రాజెక్ట్ తో ఏం చేస్తారు సార్? అందరి ఆరోగ్యం కాపాడే విధంగా శ్రీకారం చుడుతున్నాం. అంటే ఏం చేస్తారు? ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏ మందు అవసరమో ఆ మందే ఇచ్చి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నా. ఎందుకు సార్? ఆల్రెడీ మీరు తెచ్చిన 99 రూపాయల మందు ఉంది కదా, ఇంక ఏరే మందు ఎందుకు? డబ్బులు దండగ.